తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీలే లేని ఓ గ్రామంలో సర్పంచ్ స్థానంతో పాటు 2 వార్డులను ఎస్సీలకు కేటాయించారు అధికారులు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో 3 ఎస్టీలు మినహా మిగతా వారంతా బీసీలే. ఒక్క ఎస్సీ కుటుంబం లేకపోయినా సర్పంచ్తో పాటు 2 వార్డులు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టిన గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రిజర్వేషన్లు మార్చమని చెప్పిన అధికారులు మళ్లీ అవే రిజర్వేషన్లు కల్పించారు. దీంతో సర్పంచ్తో పాటు 2 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి 2 స్థానాలకు రిజర్వేషన్లు మార్చాలని పేర్కపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. పెర్కపల్లి గ్రామంలో 554 ఓటర్స్ ఉంటారు. అందులో 3 ఓట్లు మాత్రం ఎస్టీ ఉన్నాయి. ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్గా కేటాయించి 2 వార్డులను కూడా ఎస్సీ వార్డులుగా కేటాయించారు. దీని మీద కలెక్టర్ గారికి ఊరు గ్రామస్తులు అందరం పోయి పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు వారు ఆలోచించి మరి పై అధికారులకు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పిండ్రు. మరి మొన్న కూడా చేంజ్ అయిన దాంట్లో యథావిధిగా అవే రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ సర్పంచ్ స్థానం ఎస్సీకే ఉన్నది, 2 వార్డులు కూడా ఎస్సీకే ఉన్నాయి. ఇవైతే 6 ఉన్నాయో 6 బీసీలే ఉన్నాయి. అవి మొన్న నామినేషన్లు వేసిండ్రు. ఇప్పటికి కూడా అధికారులు ఈ ఎస్సీ స్థానాన్ని క్యాన్సిల్ చేసి బీసీలకు ఇచ్చి ఆ 2 వార్డులను కూడా బీసీలకు ఇవ్వాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం.